మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా మిథున రాశి వారు ఈ వారం చేపట్టినటువంటి పనులు వివిధ రూపాల్లో ఇబ్బందులను ఆటంకాలను ఎదుర్కొంటూ కొంత ఆలస్యంగా ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ వారం ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో ఓపికతో సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఏమాత్రం కూడా తొందరపడకూడదు. ఎవరితో కూడా ఎలాంటి వాగ్వివాదాలను కొని తెచ్చుకోకూడదు. అనవసరమైనటువంటి వాదనలు కూడా చేయకూడదు. మీరు పనిచేసేటటువంటి ఉద్యోగము కార్యాలయాల్లో మీ పని మీరు చూసుకోండి. ఇతరుల విషయాల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి జోక్యాల వలన మీకు మీరుగా సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలలో నిమగ్నమవ్వటం, ప్రశాంతంగా ఉండటం, దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు ఆలోచనలు చేయటం అనేది చాలా చాలా మంచిది. అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా భయపడకుండా ప్రశాంతంగా ఉండే కనుక అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటుంది ఈ వారం మిథున రాశి వారికి. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామివారిని ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. ఓం గం గణేశాయ నమః అనేటటువంటి నామాన్ని నిరంతరం కూడా స్మరణ చేసుకుంటూ ఉండాలి. సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా సంఘపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారికపరమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు ఈ గణపతి ఆరాధన మీకు ఈ వారం ఉపయోగపడుతుంది.